श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। प्रिय आत्म बंधुవులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 115వ భాగం. లీలా అమ్మవారిని సరస్వతీదేవిని అడుగుతోంది, పరమేశ్వరి, ఆ బ్రాహ్మడు మరణించి ఇప్పటికి 8 రోజులే అన్నారు, మీరు బాగానే ఉంది, మరేమో మేము ఇక్కడ ఈ రాజ్యంలో ఎన్నో సంవత్సరాలుగా రాజ్యాన్ని మేము పాలిస్తున్నాం, ఆ చనిపోయి 8 రోజులేంటి, ఇన్నేళ్ళు మేము ఈ రాజ్యాన్ని పాలించడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు, కాబట్టి ఈ మతలబేంటో నాకు మీరు వివరించాల్సింది తల్లి అని అడుగుతోంది లీల. దానికి సరస్వతీదేవి సమాధానం చెప్తుంది, తల్లి, దేశానికే కాదు కాలానికి కూడా నిడుపు లేదు, దైర్ఘ్యం లేదు. దైర్ఘ్యము అంటే కొన్ని పదాలు వివరించలేము మనం, వాటిని ఆ పదాలను అలాగే తీసుకుని క్రమంలో మనకు అర్థం చేసుకుంటుంటే మనకు అర్థం అవుతుంది అనమాట. నిడుపు లేదు, దైర్ఘ్యం లేదు, దీన్ని నేను వివరిస్తాను విను అంటుందన్నమాట. ఇక్కడ దేశానికి కాలానికి దైర్ఘ్యం లేదు, నిడుపు లేదు అన్నారు కదా. ఈ దేశం అంటే ఇక్కడ ఏంటంటే అమెరికానో ఆస్ట్రేలియానో ఇండియానో అని కాదు. దేశం అంటే డిస్టెన్స్. ఇప్పుడు ఒక స్థలము ఎక్కడ ఉన్నది అనేటువంటి మాట ఆ సరిహద్దులని దృష్టిలో పెట్టుకొని చెప్తాం. ఉదాహరణకి ఈ కాళహస్తి ఎక్కడుంది అన్నాం అనుకో, శ్రీకాళహస్తి ఎక్కడుంది, అటు ఆ నెల్లూరు జిల్లాకి ఆనుకొని, ఇటు ఆ చిత్తూరు జిల్లాకి, ఈ వైపు తమిళనాడు మెడ్రాసు, ఆ వైపు పిచ్చాటూరు, ఇలా నలువైపులా సరిహద్దులని దృష్టిలో పెట్టుకొని ఇది శ్రీకాళహస్తి అని అంటాం అన్నమాట. అర్థమైందా? అంతేగాని స్థలానికి స్వయంగా నామరూప స్థితి ఉండదు. ఒక స్థలానికి స్వయంగా ఉండదు, సరిహద్దులను బట్టి ఆ స్థలాన్ని చెప్తాం. ఇండియా అంటే ఏంటి, ఇండియా చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులను ప్రకారము ఇండియా అంటాం. అమెరికా అంటే ఏమంటాం, అమెరికా చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులని ఆధారంగా చేసుకుని అమెరికా అని అంటాం అనమాట. కాబట్టి ఇది ఇండియా, దీని సరిహద్దులు ఇవి, ఈ సరిహద్దు అవతల పాకిస్తాన్ ఉంది, ఇటువైపు బంగ్లాదేశ్ ఉంది, ఇటువైపు హిమాలయాలు ఉన్నాయి. ఇలాగా మనం ఆ సరిహద్దులను బట్టి ఇండియా అనేది మనకి అనుభవం, స్థలం అనేది మనకి అనుభవం అవుతుంది. అంతేగాని స్వతహాగా స్థలానికి, ఈ యొక్క దేశానికి, డిస్టెన్స్కి సత్తా లేదు అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. అమ్మవారు చెప్తున్నారు, వశిష్ఠ మహర్షి రాముడికి చెప్పేదే అమ్మవారు లీలకి చెప్తున్నదన్నమాట. కాబట్టి ఇప్పుడు భూమి అనుకున్నాం ఇలాగా. ఉదాహరణకి చంద్రమండలం తీసుకోండి. భూమండలము అని ఎట్లా చెప్తామంటే, ఒక చంద్రమండలాన్ని ప్రాతిపదిక తీసుకుని ఆ చంద్రమండలం నుంచి ఆ భూమండలానికి మధ్య ఎంత దూరం ఉందో ఆ సాపేక్షంగా దానిని బట్టి, సరిహద్దుల్ని సాపేక్షంగా పట్టి మనం ఎలా చెప్తున్నాం, అలాగే ఆ చంద్రమండలము ఆ భూమండలం అనేవి రెండూ గనక నీ మనసులో లేకున్నట్లయితే అప్పుడు అసలు దూరం అనేది ఏమీ మనం చెప్పలేము. ఒక్కసారి ఊహించండి, ఇదేదో చెప్తుంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంటాయి కొన్ని కాన్సెప్ట్స్, ఇక్కడ విచిత్రంగా తప్పు చెప్తున్నట్టుగా అనిపిస్తాయి, కానీ కొంచెం కన్నా నిధిధ్యాసనలో కన్నా ఆలోచిస్తే మనకి వాస్తవం బోధపడుతుంది. ఇప్పుడు అక్కడ చంద్రమండలం ఉంది, ఇక్కడ భూమండలం ఉంది అనుకుంటే మనకి దూరం, సాపేక్షంగా ఉన్నాయి అనుకుంటే మనకు దూరం వస్తుంది మనసులోకి. అసలు అవి రెండూ మనసులోకి లేకపోతే ఏముంటుంది, ఇంకా ఆకాశం, ఇక దూరం అనే ప్రశ్నే అక్కడ లేదన్నమాట. కాబట్టి ఇది భూమి, ఇది చంద్రుడు అనుకుంటే దానికి దీనికి మధ్య దూరాన్ని చూస్తాము. ఆ రెండు కొసలు, ఆ చంద్రమండలము భూమండలం అనే రెండు కొసలను తీసేస్తే ఇక ఆకాశమే మిగిలి ఉంటుంది. అప్పుడు ఇది ఎంత దూరము ఎంత దగ్గర అనేటువంటి ప్రసక్తే రాదు. ఇలాగే లీలా దేశ దైర్ఘ్యం ఎట్లాగా లేదో కాలం అనే దానికి కూడాను కొలత లేదు. ఈ విషయాన్ని బాగా గ్రహించు తల్లి. కాలం కూడా అంతే,
సాపేక్షికం ఇది కూడాను. ఎలాగా ఇప్పుడు చూడండి, నా మాటలు ప్రారంభమై 6:45కి ప్రారంభమయ్యాయి అనుకుంటే ఇప్పుడు ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలే గడిచింది అనుకుందాం. 6:45 నుంచి ప్రారంభమై ఒక 10 నిమిషాలు గడిచింది అనుకున్నాం. ఇప్పుడు నేను కాలాన్ని ఎట్ట చెప్తాను? 6:45 నుంచి 6:55 వరకు మధ్య ఉన్న దాన్ని కాలము అంటున్నాం. ఇప్పుడు 6:45 అనేది మన మైండ్లో లేకపోతే, ఈ 6:55 అనేది లేకపోతే కాలము దైర్ఘ్యం అక్కడ లేదు. కొన్ని చెప్పాను, విచిత్రంగా ఉంటాయి యోగ వాసిష్టంలో కాన్సెప్ట్స్, సత్యాలు ఇవి. ఆ సత్యాలు ఎలా ఉంటాయంటే, మనకి పైకి ఇన్నర్ స్ట్రెంగ్త్ విత్ అవుటర్ సింప్లిసిటీ. ఒక మాట చెప్పేస్తారు ఒక వాక్యం, కానీ ఆ వాక్యంలో అర్థాన్ని గ్రహించాలంటే మనసు పెట్టి మరీ దాన్ని ఆలోచిస్తే తప్పితే మనకి అది అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మాట్లాడకుండా గమ్మని కూర్చున్నాను అనుకోండి, ఆలోచించకుండా గమ్మని కూర్చున్నాను, కాలం లేదు. ఉదాహరణకి నేను ఉన్నట్టుండి నా మనసులో ఏదో ఒక తీవ్రమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాను అనుకోండి. ఇంకా చెప్పాలంటే కాలం అనే దానికి డెఫినిషన్ ఎట్ చెప్తారు తెలుసా? ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్య ఉన్న సమయాన్ని కాలము అంటారు. కాలానికి ఒక డెఫినిషన్ అది. దాని గురించి ఆలోచించండి మీరు. ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్య ఉన్నటువంటి దైర్ఘ్యం, నిడివి ఏది ఉందో, స్పేస్ ఏది ఉందో, ఒక ఆలోచన వచ్చిన తర్వాత మరొక ఆలోచన వచ్చే సమయానికి మధ్య స్పేస్ ఏదైతే ఉందో అదే చిదాకాశం అన్నాం. గుర్తున్నామా? అంటే అది నిజమైనటువంటి చిదాకాశం. ఒక ఆలోచనకి మరో ఆలోచన చిదాకాశం. కాలమే భగవత్ స్వరూపం అంటుంటాం. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ చేసుకోవాలి మనం. కాలం భగవత్ స్వరూపం అంటే ఏంటి? ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ని చిదాకాశం అంటాము అని గతంలో మనం చూసాం కదా. ఆ చిదాకాశం అంటే ఏంది? నువ్వు దైవ స్వరూపుడివే. అక్కడ ఎట్టుంది చిదాకాశం? చిత్ లేని, చైత్యము లేనటువంటి చిత్తు. ఎటువంటి ఆ గ్యాప్లో, ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ఎటువంటి చైత్యము లేదు. చైత్యం అంటే ఏంది? నామ రూప క్రియలు, దేశ కాలాలు, వృత్తులు, వాసనలు ఇవన్నీ మురికి అనుకున్నాం. ఆకాశంలో మేఘాల్లాగా చైతన్యంలో మురికి చైత్యం అంటాం. ఇప్పుడు ఈ ఒక ఆలోచనకి మరో ఆలోచన మధ్య గ్యాప్ పీరియడ్లో ఈ చైత్యము లేదు, కేవలం చిత్ మాత్రమే ఉంది, చైతన్యం మాత్రమే ఉంది. దాంట్లో మలినాలు లేవు. ఇంకా అది భగవత్ స్వరూపం. యోగ వాసిష్టంలో ఒకసారి చెప్పిన కాన్సెప్ట్ మరొకసారి దృఢమవుతూ వస్తుంటుంది అన్నమాట. అందుకనే మనం సీక్వెన్షియల్గా దాన్ని ఫాలో అయితేనే మనకు అర్థమవుతుంది. ఎప్పుడో ఒకటో ఆరో విని ఊరుకుంటే అంత అగమ్యగోచరంగా ఉంటుంది యోగ వాసిష్టం. కాబట్టి ఆలోచనకు మధ్య నిడివినే ఏమంటాం? కాలము అంటారు అనేది ఒక డెఫినేషన్ ఉంది. నీ ఆలోచనలు మామూలుగా చెప్తుంటాయి కాలం గడుస్తోంది అని చెప్పేది ఏంటంటే నీ ఆలోచనలు అన్నమాట, బాగా గమనిస్తే. కాబట్టి ఆలోచనలు మానేసి కూర్చున్నాం అనుకో, నేను ఇప్పుడు కూర్చున్నాను అనుకోండి, ఆలోచనలు మానేసి అలాగే కూర్చున్నాను అనుకోండి, ఏమీ ఆలోచన చేయడం లేదు, నా ఆత్మలో నేను స్థితురాలనై ఉన్నాను, జ్ఞానంలో చైతన్యంలో స్థితురాలనై ఉన్నాను, ఆలోచన లేవు, ఏమీ లేదు, అక్కడ కాలం కనపడదు. అంతెందుకు, గాఢ నిద్రపోతాం, ఆ గాఢ నిద్రలో మనసు పనిచేయదు, ఆలోచనలు ఉండవు. అప్పుడు మనకు కాలం తెలుస్తుందా? ఎంతకాలం ఎంత జరుగుతుంది? అబ్బా గంట 10:30 అయిపోయింది, 11:30 అయిపోయింది, 12:30 అయిపోయింది అని గాఢ నిద్రలో నీకు కనపడి తెలుస్తుందా? ఎందుకు తెలియదు? ఆలోచనలు లేవు, మనసు అక్కడ ఆలోచనలు లేవు. కాబట్టి ఆ గాఢ నిద్రలో ఎన్ని గంటలు నువ్వు గాఢ నిద్రపోయావో నీకు తెలియదు అనమాట. ఇప్పుడు జాగ్రత్తలో అయితే ప్రతి నిమిషం మనం ఏం చేస్తున్నాం? ప్రతి నిమిషం గమనిస్తున్నాం. ఇక్కడ గాఢ నిద్రలో ఆ విధమైన గమనింపు లేదు. కాబట్టి నీ ఆలోచనలు లేకపోతే, నీ స్పందన అనేది లేకపోతే టైం సెన్స్ అనేది కూడా ఉండదు. నీ ఆలోచనలు లేకపోతే, నీలో ఆ స్పందన అనేది లేకపోతే టైం సెన్స్ కూడా ఉండదు అని చెప్తున్నాడు. నశిస్తుంది టైం సెన్స్ కూడా అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఒక దేశం ఉందని, ఒక కాలం ఉందని నువ్వు భావిస్తే దేశము ఉంటుంది, కాలము ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక పదాన్ని వాడేశాడు. ఇదంతా కేవలం ప్రతిభానం అన్నాడు, అపియరెన్స్ అంతే, ప్రతిభానం మాత్రమే అంటున్నాడు వశిష్ఠ మహర్షి. సరే, ఎలా చూద్దాం దీన్ని అంటే, అమ్మవారు
వివరిస్తోంది లీలకు. ఉదాహరణకి నేను జీవుడని, అవునా కాదా? లోపల జీవాత్మ ఉన్నది నాలో. ఈ జీవుడున్న నేను ఆధేయం అనుకో. ఆధేయం అంటే ఏ ఆధారం మీద ఉన్నదో అది ఆధేయం. అర్థమైందా? ఆధారం మీద ఉన్నది ఆధేయం. ఇప్పుడు ఈ కుర్చీ అన్నది ఆధారం నాకు, దీని మీద నేను కూర్చున్నాను, ఆధేయం అంటున్నాను. ఇప్పుడు నేను జీవుడు అనేది ఆధేయం. ఈ ఆధేయము ఎక్కడ ఉన్నది అంటే ఒక ఆధారంపై ఉంది. ఏమిటా ఆధారము అంటే నా దేహము అనేటువంటి ఆధారంపై, ఈ కుర్చీ అనే ఆధారంపై నేను ఎలా కూర్చుని ఉన్నానో అది వదిలేండిలే. ఈ దేహము అనేటువంటి ఆధారంపై ఆధేయమైనటువంటి నా జీవాత్మ ఉంది కదా, ఇంతవరకు తెలుసు. అయితే ఇప్పుడు నేను ఈ చెయ్యి నాది, ఈ కాలు నాది, ఈ పాదం నాది, ఈ కళ్ళు నావి, ఈ ఎంట్రుకలు నావి, దీని మీద ధరించిన వస్త్రం నాది అనేటువంటి ఆ భావాలను ఎప్పుడైతే నేను గుర్తుకు తెచ్చుకుంటున్నానో, ఇవన్నీ కూడాను ఆధేయమైనటువంటి ఆ జీవుడిలో ఈ ఆధారంపై కూర్చుంటుంది. ఇది నేను, ఈ చేతులు నేను, ఈ పాదాలు నేను, ఈ చెవులు నేను, ఈ రూపం నేను అనేటువంటి ఆ భావాలన్నీ కూడాను ఆ జీవుడిలో పోయి కూర్చుంటున్నాయి. ఇదే దేహాత్మ భావన అంటే. మనకు ఒక్కొక్క పదము వివరణ అర్థమవుతుంది. దేహాత్మ భావన అంటే ఏంటంటే, ఈ దేహమే నేను, ఇంద్రియాలే నేను, ఈ అవయవాలే నేను, ఈ శరీరమే నేను అనేటువంటి ఆ భావించి, నేను ఈ శరీరాన్ని, నేను ఈ ప్రాణాన్ని, నేను ఈ మనస్సుని, నేను ఇంద్రియాలని అనేటువంటి ఆ భావన తెచ్చుకోవడమే దేహాత్మ భావన. కాబట్టి ఇప్పుడు ఏమైంది? దేహాత్మ భావనని జీవుడు పొందినప్పుడు అసలు ఆత్మకి సంబంధమే లేనటువంటివి అన్నీ కూడాను సంబంధమైనవిగా కనిపిస్తాయి. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఈ దేహము ఆత్మకు సంబంధం లేదు, ఈ చేతులు ఆత్మకు సంబంధం లేదు, ఈ మనసు ఆత్మకు సంబంధం లేదు, ఈ ప్రాణం ఆత్మకు సంబంధం లేదు. కానీ ఇవన్నీ కూడాను సంబంధమైన నాది నాది నాది, నా బంధువులు, నాకు పుట్టినటువంటి పిల్లలు, నా భర్త, నా కుటుంబము, ఇవన్నీ కూడాను అవన్నీ వచ్చి ఆ జీవాత్మ మీద పడుతున్నాయి. అర్థమైందా? ఈ దేహాత్మ భావం వలన సంబంధం లేనివన్నీ కూడాను సంబంధమైనవిలాగా మనకి అంటుకుపోతున్నాయి. అసలు నిజానికి ఈ దేహం మనకి సంబంధం లేదు, కానీ నేను అనుకుంటున్నాను. ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇవన్నీ కూడాను ఆత్మకు సంబంధం లేనాటివి, కానీ అవన్నీ నేనే అనుకుంటున్నాను. ఈ దేహానికి పుట్టినటువంటి పిల్లలు అసలు సంబంధమే లేదు ఆత్మకి, కానీ వాళ్ళు నా వాళ్ళు అనుకుంటున్నాను అన్నమాట. ఈ విధమైనటువంటి ఆ తాదాత్మ్య భావన మనకి కలిగిపోయినందువల్ల ఏమవుతుందంటే, ఆత్మకు ఏ విధంగానూ సంబంధం లేనటువంటివన్నీ విషయాలన్నీ వచ్చి ఆత్మకు సంబంధమైనవిగా కనిపించేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆ దేహాత్మ భావాన్ని వదలడం మొట్టమొదటి స్టెప్. దేహాత్మ భావాన్ని వదలడం. ఇప్పుడు దేహాన్ని వదిలితే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముంది? మనస్సు ఉంది. ఇప్పుడు దేహాన్ని, స్థూల దేహాన్ని వదిలేసామనుకో, రెండవ దేహం ఇంకోటి ఉంది. ఏంటది? సూక్ష్మ శరీరం, మనస్సు ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏకాంతంగా నేను కూర్చున్నాను, ఇక్కడ కూర్చొని నేను దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నేను యోగ వాసిష్టంలో ఈ కాన్సెప్ట్ని ఎలా చెప్తున్నానే, ఇది ఎలా చెప్పాలి, కరెక్ట్గా చెప్తున్నానా లేదా అనేటువంటి దాంట్లోనే నేను దీర్ఘంగా ఆలోచిస్తున్నాను అనుకో. నేను దేహం, నా ఒంటి స్మృతి కూడా పోయింది, దేహం ఉన్నదే అనేది పోయింది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నా మనసులో ఉన్నా. నా మనసులో కూర్చుని నేను దీర్ఘంగా ఆలోచిస్తున్నా. దేని గురించి? యోగ వాసిష్టం రేపటి ఎపిసోడ్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను జాగ్రత్త అవస్థలోనే ఉన్నాను, పగలే ఉన్నాను ఇక్కడ, కానీ దేహభావాన్ని వదిలేశాను. దేహం లేదు, నా శరీరం నాకు కనబడట్లేదు. దేహభావాన్ని వదిలేసి, దేహం ఎక్కడే ఉంది, జాగ్రత్త అవస్థలోనే ఉన్నాను, దేహాన్ని వదిలేసి మనసులోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏంది? దేహంలోనే ఉన్నాను, కానీ దేహభావాన్ని మనసులోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నా శరీరం ఏది అంటే ఈ శరీరం కాదు, అది ఏది? మనస్సు నా శరీరం. అర్థమవుతుంది? సూక్ష్మ శరీరం అంటామే అదన్నమాట. అర్థమైందా? స్థూల శరీరంలో వదిలేసా నేను, అది ఉందన్న జ్ఞాపకమే లేదు. నేను పూర్తిగా నా మనసులోనే ఉన్నా. కాబట్టి ఆ మనస్సు అనేటువంటి ఆ శరీరంలో ఉన్నా.
అర్థమవుతుందా? నేను ఎక్కడున్నాను ఇప్పుడు? మనస్సులో ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది? నా మనస్సే నా శరీరం, స్థూల శరీరం కాదు. ఇప్పుడు నేను ఆ దీర్ఘమైనటువంటి ఆలోచనతో ఆ మనసులో ఉన్నప్పుడు మనస్సు నా శరీరం అన్నమాట. అర్థమవుతుందా? అదే ఆ మనస్సులో అది సూక్ష్మ శరీరం. అంటే నేను ఎక్కడున్నాను? నా మనసులో ఉన్నాను, సూక్ష్మ శరీరంలో ఉన్నాను. ఆ సూక్ష్మ శరీరం రాత్రిపూట మనకు గడ్డగడుతుంది. ఆ గడ్డగట్టి సూక్ష్మ శరీరం రకరకాల ఆకారాలు తీసుకుని స్వప్నంలో అలాగా విహరిస్తుంటుంది. నాకైతే రాత్రి విచిత్రమైనటువంటి కళలు, ఎక్కడెక్కడివో చిన్ననాటి స్నేహితులు వాళ్ళందరితో రకరకాల అవన్నీ కూడాను, వారి యొక్క భావభావాలు, వారి యొక్క వ్యక్తీకరణ అవన్నీ నా రాత్రంతా నా స్వప్నంలో. ఎట్టది? నా సూక్ష్మ శరీరమే ఘనీభవించి రకరకాల ఆకారాలను తీసుకుని నాకు స్వప్నంలాగా ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నాను నేను. లీల ఎలాగైతే స్థూల శరీరాన్ని వదిలి ఆకాశానికి పక్షిలాగా ఎగిరిందని మనం గతంలో అనుకున్నామే, ఇప్పుడు నిద్రలో కూడా స్వప్నంలో మనం ఈ స్థూల దేహాన్ని వదిలి మనం ఆ సూక్ష్మ శరీరంలో చేరి విహరిస్తూ ఉన్నాం. అదే లీల చేస్తున్న పని, అదే మనం చేస్తున్న పని, అదే అన్నమాట. కాబట్టి అప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో నేను రాత్రంతా కలలో విహరిస్తున్నప్పుడు నాకు దేశము కాలము ఏమీ లేవు. ఉన్నాయా? ఎప్పుడున్నాను నేను? ఎక్కడున్నాను? ఏమీ లేదు. అప్పుడు ఏమైపోతుంది? విశాలమైపోతుంది. అన్ని దేశము కాలం కూడా విస్తృతం అయిపోతాయి. ఎక్కడెక్కడికో ఒక్క క్షణంలో అమెరికా నుంచి ఆఫ్రికాకి, ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకి తిరగలను. ఒక్క క్షణము ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఆ వృద్ధాప్యానికి వెళ్ళిపోగలను. అక్కడ దేశము కాలము ఏమీ ఉండవు. అన్నీ కూడాను అక్కడ విశాలమైపోతాయి. మనం గమనించాలి, ఇక్కడ జాగ్రత్త అవస్థలోనే దేశము కాలము పరిమితంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు ఇక్కడ నా చుట్టూ ఉన్నటువంటి ఏదో కొంతమేర దేశం నాకు, స్పేస్ నాకు పరిచయంగా ఉంది, కాలము పరిచయంగా ఉంది. ఇప్పుడు నేను జాగ్రత్తను వదిలేసి నిద్రపోయాను అనుకో, నిద్ర అంటే జాగ్రత్త అవస్థలో దేశము కాలము పరిమితంగా ఉంటుంది. అదే స్వప్నావస్థలోకి వెళ్ళానంటే ఆ దేశము కాలము అపరిమితము. అర్థమైందా? అపరిమితం అయిపోతుంది అనమాట. అపరిమితమైనటువంటి ఆ దేశం, అపరిమితమైనటువంటి కాలం అయిపోతుంది. అంటే పరిమితి ఉండదు. అమెరికా నుంచి దూకొచ్చు ఆస్ట్రేలియాకి, ఆస్ట్రేలియా నుంచి ఇంకో దగ్గర దూకొచ్చు, ఎలాగైనా జరగచ్చు. ఈ కాలం నుంచి ఆ కాలం, ఆ కాలం నుంచి ఈ కాలానికి దూకొచ్చు అనమాట. కాబట్టి అక్కడ జాగ్రత్తలో పరిమితమైనటువంటి దేశము కాలము ఆ స్వప్నంలో మరింత విశాలమైంది, అపరిమితమైంది. ఈ అపరిమితమైనటువంటి ఈ యొక్క ఇది కాలము, ఆ దేశము సుషుప్తిలోకి వెళితే అసలు అనంతం అన్నమాట. ఇంకా దేశం లేదు, కాలం లేదు, అన్ని పూర్తిగా అనంతమైపోతుంది అన్నమాట. సుషుప్తిలో ఏమీ తెలియదు, దేశం లేదు, కాలం లేదు, అనంతమైపోయింది అన్నమాట. ఇప్పుడు చాలామంది కోమాలోకి వెళ్ళిపోతుంటారు. కోమాలోకి వెళ్ళి ఎన్నో ఏళ్ళు, సావిత్రి పాపం నటి సావిత్రి లాగా ఎంతోమంది కోమాలోకి వెళ్ళి ఎన్నో ఏళ్ళు ఉంటారు. ఎన్ని సంవత్సరాలు కోమాలో ఉన్నా వాళ్ళకి ఇంకా కాలం లేదు, ఏమి లేదు. మెలకువతో సేవలు చేసే వాళ్ళకి తెలుస్తుంటుంది, అబ్బా 20 ఏళ్ళ నుంచి కోమాలో ఉంది, 15 ఏళ్ల నుంచి కోమాలో చేయలేక వస్తున్నాము అంటుంటారు. మెలకు ఉన్న వాళ్ళకే ఆ దేశము ఆ కోమాలో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏ కాలంలో ఉన్నారో తెలియదు, ఎంత కాలం అలా ఉన్నారో తెలియదు అనమాట. కాబట్టి అక్కడ ఏంటంటే అనంతం సుషుప్తిలో, దేశ కాలాలు సుషుప్తిలో అనంతమైపోతాయి. కాబట్టి ఈ విధంగా హరిశ్చంద్రుడు కట ఒక్కరోజు 12 ఏళ్లతో సమానమైందండి. యోగ వాసిష్ఠం ఇప్పుడే యోగ వాసిష్ఠంలో చెప్పున్నది ఒక శ్లోకం, ఇది ఈ సందర్భంగానే చెప్పున్నాడు. 12 ఏళ్లతో సమానమైందంట ఒక్క దినం. అర్థమైందా? ఒక రాత్రి 12 ఏళ్లతో సమానమైంది. అలాగా ఉంటుందన్నమాట. మనం కోమాలోకి వెళ్ళినా లేకపోతే ఆ సుషుప్తిలో ఉన్నప్పుడు ఆ దేశకాలం అసలు ఉండవు. అందుకే అక్కడ ఏంటంటే అనంతం అనమాట. పరమాత్మ అందుకే సత్యం, ఏమంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటామే. అనంతం అనంతం వస్తుతః దేశతః కాలతః అనంతమైన వాడే పరబ్రహ్మ అని కూడా మనం తెలుసుకుంటున్నది ఈ విధంగానే. ఈ రకమైనటువంటి వివరణని సరస్వతి మాత లీలకిచ్చింది. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.